పిల్లలు ఇంకో మాట కూడా చెప్పారు. ఏంటంటే అది యేసయ్యతో మనం ఉంటే సంతోషం ఎప్పుడూ మనతో ఉంటుంది. నిజంగా దేవునికి మనం అంటే చాలా ఇష్టం. అందుకనే ఎందుకు పనికిరాని మన కోసం, మనం చేసిన తప్పుల కోసం బలి అవ్వడానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించాడు. దేవుడు ఎంత ప్రేమమయుడురా. అవునారా, నిజమా? బైబిల్లో యెషయా 57:14లో ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసుడని, పరిశుద్ధ స్థలంలో నివసించేవాడని చెప్తుందిరా. అయ్యో బాబోయ్, అంత గొప్పవాడారా? అవునురా, ఆయన నోటి మాటతోనే సర్వ సృష్టిని, ఆయన ఊపిరితో మనల్ని చేశాడంటరా. అలాగారా? ఒరే, పిల్లలు ఇంకో పాట వేస్తున్నారా.